అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో ఉదాహరణ తీసుకుని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. గత 4-5 సంవత్సరాల నుంచి మనకి ఉద్యోగ సంఘాలని ప్రభుత్వం చర్చలకు పిలవడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ ఉంటుంది. అయితే ప్రతిసారి కూడా మనకి ఎటువంటి లాభం లేకుండా, ఎటువంటి ఫలితం లేకుండానే చర్చలు ముగుస్తున్నాయి. అయితే ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో గత నెలలో జరిగినటువంటి సమావేశంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఆశించారు, కానీ ఎటువంటి ఫలితం రాలేదు. అలాగే ఈరోజు కూడా ఇది దాదాపుగా చివరి సమావేశం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవే చివరి చర్చలుగా తెలిసే అవకాశం ఉంది. అయితే కనీసం ఈ చర్చల్లో అయినా ఈ ఉద్యోగులు బకాయిలు ఉన్నటువంటి 21,000 కోట్లకు సంబంధించి బకాయిలకు సంబంధించి ఏమైనా విడుదల చేయడానికి ఏమన్నా ప్రకటన చేస్తారా, లేదంటే ఐఆర్ ఏమన్నా ప్రకటిస్తారా, పిఆర్సీ ఏమైనా ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి పిఆర్సీకి సంబంధించి సభ్యులని, పిఆర్సీ కమిటీ సభ్యులని ఎవరిని నియమించాలంటూ మనకి నిన్న జీవో నెంబర్ 21ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇంకా కమిటీ ఏర్పాటులో ఉన్నారు కాబట్టి పిఆర్సీ అయితే ఇచ్చే అవకాశం 100% లేదని చెప్పవచ్చు. అయితే ఇక ఐఆర్ విషయానికి వస్తే మనకి ప్రతి ఎలక్షన్ ముందు కూడా ఐఆర్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం మనకి ఐఆర్ ఈరోజు కాకపోయినా మరొక వారం 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చేలోపైనా సరే ఐఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఆ చేసినటువంటి ప్రకటనలో మనకి జూలై నుంచి దాని యొక్క ఫలితం అందే విధంగా వచ్చే విధంగా ఉండేటట్టు అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చల ఫలితంగా కానీ ఈ ప్రభుత్వం ఈ ఎలక్షన్ ముందు అయితే మనకి ఆర్థిక పరంగా ఎటువంటి ప్రయోజనం చేకూరే అవకాశం లేనట్లుగానే తెలుస్తుంది. కాబట్టి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా, అలాగే పెన్షనర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ ఐఆర్లు, పిఆర్సీలు లేకపోయినా మనం దాచుకున్నటువంటి పిఎఫ్ సొమ్ములు కానీ, తర్వాత ఈ సరెండర్ లీవ్ సంబంధించి కానీ, అలాగే డిఏ అరియర్స్ ఎవరైతే రావాలో ఆ డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్ మనకు రావాల్సినటువంటి ఏవైనా సరే కనీసం ఎలక్షన్ లోపైనా ఇస్తారా లేదా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ ఐఆర్, పిఆర్సీ తర్వాత సంగతి కనీసం ఇవి మనకు రావాల్సినటువంటి కనీసం మేము దాచుకున్నవైనా మాకు వచ్చే విధంగా ఈ మీటింగ్లో అయినా కూడా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాం.